మీకు ఇక్కడ ఈరోజు అయితే మనం పాల్ గేమ్ అయితే ఆడబోతున్నమాట ఫస్ట్ టైం. అండ్ అదేంటి బ్రో ఫస్ట్ టైం అని చెప్పి ఇక్కడ దాకా చేస్తూ సగం ప్రాసెస్ చేసినట్టు అంటే యాక్చువల్లీ రికార్డింగ్ చేసాం. కాకపోతే ఎస్కేప్ కొట్టిన వాళ్ళు అంటే రికార్డింగ్ అయితే షెడ్కి వెళ్ళిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే హెవీగా రావచ్చు, సారీ గైస్. అండ్ వీడియో ఎన్రోల్ చేయకపోవడం కోసం ఇలాంటి మంచి లాంగ్ కంటెంట్ బెస్ట్ కంటెంట్స్తో తీసుకొద్దామని అదే ఒక మంచి గేమ్ తీసుకొద్దామని ఎంత టైం తీసుకున్నాను. అండ్ రెండో రీజన్ వర్క్ ప్రెజర్, మూడో రీజన్ లేజినెస్, బద్ధకం గైస్. ఎడిటింగ్ రికార్డింగ్ అండ్ ఈ వీడియో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను రికార్డింగ్ ఎడిటింగ్. ఓకే. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ లో ఏమైనా సాంగ్స్ ట్రై చేస్తాం, మనం రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎడిటింగ్ నేను అంత బాగా చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఇది మొబైల్ కదా గైస్, కాదు ల్యాప్టాప్. ఓకే. ఓకే. ఈ ట్రేడర్ గాడు ఏమైనా దానికి తిరుగుతున్నాడు. అండ్ మన ప్రోగ్రెస్ ఏం చేయలేదు, ఓల్డ్లోకి వచ్చాక బేసిక్ ట్రిక్స్ అన్ని చేసుకున్నమాట. అండ్ కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మధ్యలో మన కత్తి వాళ్ళు రెండు ఫాల్స్ మనమే చచ్చిపోయామాట. అంటే మనం కాదు, ఈ ఫాల్స్ చచ్చిపోయాయి, నేను అసలు చావలేదు. రే ఓ ఇది రొక్కలు కదా. ఓకే మనమైతే చావలేదు. ఇప్పుడు వచ్చి చావలేదు గైస్, చావం కూడా. ఓకే. ఇప్పుడు చెస్ట్‌లో అయితే టూల్స్ అయన్నీ పెడేద్దాం. ఏం లేదు, బేసిక్ ఈ బాల్ గేమ్ గురించి తెలియని వాళ్ళకి చెప్పేత్తున్నా. చెప్తున్నా. పోకీమాన్ అండ్ పోకీమాన్‌ని అండ్ కాబుల్‌మాన్‌ని కాపీ కొట్టిన గేమ్ ఇది. అండ్ అంటే అదే సారీ, కాపీమా అదే పోకీమాన్, మైన్‌క్రాఫ్ట్‌ని, ఫోర్ట్‌నైట్‌ని అంటే ఫోర్ట్‌నైట్ అనే గేమ్ తెలిసినోళ్ళకి సో, అది ఆ గేమ్‌ని, ఈ గేమ్‌ని కాపీ కొడితే వచ్చిన గేమే ఇది. అంటే మిక్సింగ్ చెప్పాలంటే సాంబార్ అనొచ్చు. ఆ గేమ్‌లన్నీ కలిపి ఓకే. బి నొక్కనా? ఎగ్జిట్ ఎఫ్ఆర్. ఒక్క నిమిషం గైస్, సెట్టింగ్స్ మనకి గజనీలు సారీ. ఓకే. ఇప్పుడైతే చెస్ట్‌లో పెట్టాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏంటి ఎందుకు లోపలికి లాగావు? ఫస్ట్ ఇక్కడ ఏలకి ఓ ఈ ఈ కన్ ఈ కంట్రోల్ తీసేయాలి గైస్. ఒక్క నిమిషం. మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆ! అది కావాలి. ఏది? స్పియర్స్. అది ముందు టేబుల్ చేసుకుందాం. టేబుల్, టేబుల్‌కి చెస్ట్ ఓకే. ఆ! ఫుడ్ క్యాంపైర్ ఈళ్ళకి బోల్డ్ చేయలేదు, మర్చిపోయాను. కట్టుకోండిరా, వచ్చి కట్టుకోండిరా. ఎవరికి కావాలో అది కట్టుకోండి. ఉర్రీ! ఈడొస్తున్నాడా? ఈడికి నేను తర్వాత చేస్తాలే. నెక్స్ట్ క్యాంప్ ఫైర్. ఎందుకంటే హీటు అడ్జస్ట్ చేయడం గైస్. అండ్ ఈ మధ్యలో కాల్స్ మనం ఈ టేబుల్ ఎట్టగానే ఇది మా ఏరియాలోకి వచ్చి ఎంత ధైర్యం ఉంటే మీరు మా టేబుల్ ఎడతారా అని వచ్చి వాళ్ళు ఫైట్ చేశారన్నమాట. అందువల్ల ఆళ్ళు చచ్చిపోయారు. నాకు మనం నెక్స్ట్ పని ఇక్కడ లెవెల్ అప్‌డేట్ అవుద్దేమో. లెవెల్ అప్‌డేట్ అయిపోయింది. ఓకే. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, అయితే చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఇష్యూ వల్ల డ్రాయింగ్ ఆపాల్సొస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయలేదు. జస్ట్ ఓకే. ఇది పాలకి ఫుడ్ ఎట్టుకొని ఇది పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం పెట్టామంటే నెక్స్ట్ వాటికంటూ బెడ్స్ పెట్టాం. బెడ్ అంటే మినీ బెడ్ గైస్. అండ్ పాలకి అయితే గైస్, పాలు గురించి మీకు ఈ గేమ్ గురించి కొంచెం నేను నాకు తెలిసినంత వరకు చెప్తా. చెప్తా. ఏంటంటే గైస్, ఈ గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి పాలు వర్క్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మీకు కనబడుతుందా? ఇలా మనకి సాయం చేస్తాయన్నమాట. అండ్ మనం ఏం చేయట్లేదు. బిగినింగ్ స్టేజ్‌లో మనమే చేసుకోవాలి గానీ, ఆ తర్వాత మనం ఏం చేయట్లేదు. మైనింగ్ చేయట్లేదు, ట్రీ కొట్టక. ఇప్పుడు నేను ఇయన్నీ సంపాదించడానికి కష్టపడి నేను చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి స్టోన్‌ని ఇగో ఇప్పుడు ఇది నేను కొడుతున్నా కతీవా అని ఈ పాలు. అందుకే దీన్ని యాక్చువల్లీ కతీవా ఏం చేస్తదంటే గైస్, స్టోన్‌ని కొడతది, గ్యాదరింగ్ చేత్తది. అంటే గ్యాదరింగ్ అంటే కొట్టిన ఆటలను తీసుకెళ్ళి చెస్ట్‌లో ఏస్తది. మూడోది అటాక్ చేస్తది. నాలుగోది హార్వెస్ట్ అంటే పండాక కోతకొస్తది కదా! అలాగా అంటే మైన్‌క్రాఫ్ట్‌లో మనం చేసుకుంటాం కదా! ఆ పని ఇది చేస్తది. అంతకు మించి ఏం చేయదు. అయ్యే చేస్తదిది. ఆహ్, అండ్ ఈ పాల్స్ అన్నిట్లికి సెపరేట్‌గా ఒక్కొక్క ఇది చేస్తాయన్నమాట. అంటే సంథింగ్ ఇలా సర్టెన్ ఇయి చేస్తాయి. ఇప్పుడు నేను కత్తివ యూజ్ ఇప్పుడు అయ్యా ఎలా చేస్తావు, కత్తివ ఇయ్యే చేస్తది. ఇప్పుడు ఊలి కేవలం గ్యాదరింగ్ చేస్తది. నెక్స్ట్ వచ్చి వూల్ డ్రాప్ చేద్ది. అది ఆ ఫార్మ్ పెడతాయి గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఊలి ఏం చేస్తదంటే ఇంకా ఏం చేయదు. జస్ట్ ఈ 2 పనులే చేస్తది. అటాక్ కూడా చేస్తది. ఓకే. ఫైర్ ఫాక్స్ వచ్చింది. మనం ఫైర్ పిక్స్ చేయాలి ఫస్ట్. మన దగ్గర వుడ్ లేదు. అయితే వుడ్ కోసం ట్రీ కొడదాం. బీట్ ఒక ఓకే. వుడ్ అయితే కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైర్ ఫాక్స్ ఫర్నెస్‌లో కుక్ చేస్తది గైస్. అలాగే మనతో అటాక్ చేయడానికి కూడా సాయం చేద్ది. అంతకు మించి ఏం చేయదు. ఓర్స్ కూడా ఫాస్ట్‌గా మెల్ట్ చేస్తదిది. లెవెల్ 1 మెల్టే, అంత ఫాస్ట్ ఏం కాదు. ఒక్కొక్క ఓర్ ఎండ్‌లో కూడా మైన్‌క్రాఫ్ట్ లాగా ఐరన్, కాపర్ లాంటి ఓర్స్ అయితే ఉంటాయి. ఐరన్ అయితే ఉండదు. ఐరన్ ఆర్మర్ అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకండి ఇందులో. ఓకే గైస్. ఇప్పుడైతే మనం ఫస్ట్ వుడ్ కొట్టాలి. అండ్ ఇదైతే స్పియర్స్ డ్రాప్ చేద్ది. మనకి ఇది పట్టుకుని
ఫార్మ్ పెట్టాలి. ఆ ఫార్మ్ ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు షీప్ ఫార్మ్ అని చెప్పి ఆటోమేటిక్ ఫార్మ్స్ ఎలా చేస్తామో, అలాగే ఇందులో ఆటోమేటిక్ ఫార్మ్ ఉండదు గానీ, ఒక రకమైన ఫార్మ్ ఉంటది గైస్. ఆ ఫార్మ్ యూజ్ చేసుకొని మనమైతే ఓహ్! అదైతే వాడొచ్చు. అంటే దాంతో ఆటికి ఈ ఒక్కొక్క పాలుకి ఒక్కొక్క డ్రాప్ ఉంటది గైస్. ఆ డ్రాప్ కలెక్ట్ చేయాలంటే మనకు ఆ ఫార్మ్ కావాలి. ఆ ఫార్మ్ ఉంటేనే పనవుతది. హాపర్ లాంటి గైస్ అది. హాపర్‌లో ఎలా అయితే కలెక్ట్ చేసుకుంటదో అలాగా. మీకు అర్థమయ్యేలాగా ఇది బిగినర్స్ మాత్రమే చెప్తున్నాను గైస్ ఈ గేమ్ గురించి. నేను ఈ గేమ్ గురించి మొత్తం తెలిసినోడిని కాదు. అండ్ గేమ్ కంట్రోల్స్ గురించి నన్ను అడగకండి. నాకు గేమ్ కంట్రోల్స్ అసలే తెలియవు. ఏదో నేను కొంచెం లాస్ట్ టైమ్ ఆడి తెలుసుకున్నాను. అండ్ గైస్ లాస్ట్ టైమ్ కూడా ఆడాను. అయితే అకౌంట్ లాగౌట్ అయిపోయింది. ఎలా అంటే నేను ఎక్స్‌బాక్స్ అనే గేమ్‌లో ఎక్కించాను గైస్ ఇందులో. కాపోతే ఏం జరిగిందంటే మనం మైన్‌క్రాఫ్ట్ అకౌంట్ కోసం ట్రై చేశాను గైస్. ఎక్స్‌బాక్స్ అకౌంట్ వచ్చేసి మాకు తెలిసిన మా సబ్‌స్క్రైబర్‌ది కాదు. నా ఫ్రెండ్‌దే. అయితే అది మైన్‌క్రాఫ్ట్ కొని ఎక్కించిన అకౌంట్ వచ్చేసి మా ఫ్రెండ్‌ది. లాగిన్ అయింది నాది. అందువల్ల మీకు తెలుసు కదా! అకౌంట్ యాక్సెప్ట్ చేయదని. యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల ఏం జరిగింది, ఇప్పుడు పాల్గొనలో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆడాను కాబట్టి ఈజీగా చేసేయగలుగుతున్నాను ఇక్కడి వరకు. అందువల్ల అది యాక్చువల్లీ అలా చేయడం వల్ల ఏం జరిగిందంటే అకౌంట్ పోయింది. అంతే పోయింది గైస్. అకౌంట్ ఎలా పోయిందంటే మీకు అర్థమైంది కదా! అకౌంట్ అయితే లాగౌట్ అయిపోయింది. పాస్‌వర్డ్ ఇయన్నీ అడుగుతుంది. ఇంకేం చేయలేక క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని కొడితే ఇలా ఫస్ట్ నుంచి వచ్చింది. మీకు ఎలాగో ఫస్ట్ నుంచి చూపించాలి కదా! కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ నుంచి చూపిద్దామని రికార్డ్ కూడా స్టార్ట్ చేశాడు. మిస్టేక్ ఎక్కడ జరిగిందిరా అంటే రికార్డింగ్ నేను పాస్ చేద్దామని చెప్పి ఫస్ట్ పాస్ అంటే ఆపుదామని కాసేపు వాడిని నొక్కబోయి ఎస్కేప్ కొట్టాను గైస్. అలా పోయింది వీడియో. మీకు ఎక్స్‌ప్లెయిన్ వాడు సచ్చి ఉంటాడు. మనకి ఈడైతే గైస్ హార్వెస్ట్ చేస్తాడు. అంతకు మించి ఏం చేయడు. ఊరికనే ఫామ్‌లో తిరుగుతాడు. చెత్త నా కొడుకుడు. ఈడు ఇంతకు మించి ఏం చేయడు. చె ఊరికనే తిరుగుతాడు అంతే గైస్. ఈ చెత్తగాడు ఫైటింగ్ కూడా పనికొస్తాడో లేదో నాకు తెలీదు. ఈ చెత్తగాడు ఎందుకో పనికిరాడు. కాపోతే మనం వాడక తప్పదు. అదిగోండి అలా అయి తెచ్చి ఆటోమేటిక్‌గా చెస్ట్‌లో పడద్ది గైస్ అదే. మనం ఏం చెప్పక్కర్లేదు దానికి. ఫస్ట్ చెస్ట్ పెడదాం గైస్. ఇంకో చెస్ట్ పెడదాం. ఎందుకంటే అవసరం. అవసరం కాబట్టి ఎడతున్నాం. ఓకే. దీన్ని ఈళ్ళిద్దరు కడతారు. అంతలోగా మనకి సెకండ్ ఏం కావాలబ్బా! అందులో ఫుడ్ ఎట్టనో మర్చిపోయాను గైస్. నేను చెత్త నా కొడుకుని. ఈ ఫుడ్ తినకపోతే సిక్ అవుతా గైస్. ఈట్లికి కూడా హెల్త్ ఉంటది. అయి కనుక స్ట్రెయిను, సిక్కు లేదంటే సాడు ఇలాంటియన్నీ వస్తాయన్నమాట. ఇలాంటి వీటికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. వీటికి అన్ని రోగాలు కూడా వస్తాయి తొక్కలాగా. భరించాలి మనం ఈట్లికి. ఓకే. ఈ గేమ్ అయితే సపోర్ట్ చేయండి. దీనికైతే నేను 20 లాక్స్ టార్గెట్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి ఇంకో టార్గెట్ కూడా ఇస్తున్నా. 20 లాక్స్ అండ్ 70 సబ్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి దెబ్బకి, ఈ వీడియో దెబ్బకి. అంటే ఈ వీడియో సెకండ్ ఎపిసోడ్ రావాలంటే ఈ వీడియోకి 20 లాక్స్ సబ్‌స్క్రైబర్లు 70 ఎళ్ళాలి. అప్పుడు నేను ఖచ్చితంగా ఎపిసోడ్ 2 చేస్తా. 70 సబ్‌స్క్రైబర్లు రారులే నా గేమ్ ప్లేకి. అండ్ గైస్ నేను మొబైల్ ప్లేయర్‌ని సడెన్‌గా పీసీకి అప్‌డేట్ అయ్యాను. పీసీ కాదు ఇది ల్యాప్‌టాపే. నేను వాడే ల్యాప్‌టాప్ వచ్చేసి హెచ్‌పీ. నన్ను మోడల్ అడగకండి. ప్రస్తుతానికైతే నేనేదో అడ్డిగుడ్డిగా కొన్నాను. ల్యాప్‌టాప్ అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా తీసుకున్నాను. పర్లేదు నేను కొంచెం రిసర్చ్ చేసి తీసుకున్నాను కాబట్టి పర్లేదు. ఇది అయితే మీడియం గేమ్స్ అయితే తట్టుకుంటదంట. అండ్ జీటీఏ ఎక్కించాను గానీ, జీటీఏ ఒక మిస్టేక్ జరిగింది గైస్ చెప్పాను గదా! 900 పడింది. అండ్ యూటీపీ వచ్చేసి 2099 ఉంటే మనం మైక్రోసాఫ్ట్ నుంచి కొంటే మనకి 1200 వచ్చింది. తర్వాత వచ్చి కర్మ కొద్దీ అది 1100కొస్తుంది. 1100 కూడా కాదు. 800 ఒక 1 అవర్ వచ్చినట్టుంది. టైం దేనికో అని నన్నేం అడగకండి. నాకేం గుర్తులేదు. నేను కాంగారెడ్డి కొంచెం బేక్ కొనేసాను. కొంచెం ఆగుంటే జీటీ5లో నాకు తక్కువగా 800 లోపు వచ్చేది. 800 899 ఎంతో ఉంది సంథింగ్. మనమేమో 1200కి కొన్నాం ఈ జీటీ5ని. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ ఏం పెట్టాలంటే అండ్ గైస్ బేస్‌లో అంటే ఇది మైన్‌క్రాఫ్ట్ లాజిక్ ఫాలో అవ్వదు. అంటే ఇప్పుడు మన ఇన్వెంటరీలో ఉంటే ఆ వస్తువు చేయగలం గదా! అలా కాదు. మనం ఎప్పుడైతే బేస్‌గా ఈ జోన్‌గా ప్రకటించుకున్న ఏ ఏరియాకొస్తామో, అప్పుడు మన దగ్గర లూటు మన ఇన్వెంటరీలోకి లేదు. మన చెస్ట్‌లో ఉంటే చాలు. ఆటోమేటిక్‌గా చేసేద్ది. ఓకే. మనం అయితే బి నొక్కి ఫస్ట్ థింగ్ ఆహ్, కదా! చేంజ్‌కి. క్యాంప్ ఫైర్ కాదు. నాకు కావాల్సింది బెడ్ కాదు. ఇదే. యెస్ ఇది కావాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడదాం ఇల్లు? వాటర్ చివరన పెడదామా? ఇక్కడ పెడదాం. వాటర్ చివరన పెడదాం. ఓకే. అండ్ ఛార్జింగ్ తక్కువుంది కాబట్టి వీడియో మనం ఒక బెడ్ ఎట్టుకునేంత వరకే చేద్దాం ప్రోగ్రెస్. వీడియో అప్పటికే 11 మినిట్స్ పైనే వచ్చింది నాకు.
మీకు రికార్డింగ్లో అంత కూడా రాదు. ఓకే. 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 దానిపైన ఎట్టాలి? కంటిన్యూస్‌గా ఏం కొట్టాలో కూడా చెప్పండి గైస్. ఇది నాకు తెలీదు. కంట్రోల్స్ ఏమీ తెలీదు. గేమ్‌ని చూడడం తప్ప కంట్రోల్స్ ఎప్పుడు ప్రాపర్‌గా పట్టించుకోను. ఇది నా ఒక్కడి కోసమే. ఒక షెడ్‌లో చేసుకుంటున్నానని కాదు. షెడ్‌లో ఏం చేసుకోవట్లేదు. చూసుకొని పెట్టాలి. ఓకే. నైస్. బానే వచ్చింది. ఇక్కడ గీతలు చిన్నది సెట్ చేయలేం. మనం అంత సెట్ చేసే అంత ఓపిక లేదు. ఫాస్ట్‌గా చేయాలి. వీడియో చిన్నగా రావచ్చు. నేను క్షమించండి. ఎందుకంటే నేను పెద్దగా ప్లాన్ చేస్తే ఏమో వీడియో ఇలా జరిగింది. సరే. ఇప్పుడైతే ఫస్ట్ థింగ్ ఇక్కడేం చేయాలంటే రూఫ్ ఎట్టాలి. రూఫ్ ఎట్టాలంటే వాల్ ఎట్టాలి కదా! ఇటు సైడ్ వాల్ ఎడదాం. హ్మ్. ఓకే. వాల్ ఇటు అండ్ ఇటు సైడ్ కూడా 2 వాల్స్ ఎట్టేసి ఇటు సైడ్ విండో ఎడదాం. ఇదేంట్రా? ఓకే. ఓకే. ఇటు పెట్టేసాం. ఇగ బ్యాక్ సైడ్ విండో పెడదామా? ఇలా పెడదామా? ఆ! ఇలా చేద్దాం. అండ్ డిజైన్ పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను మైన్‌క్రాఫ్ట్‌లో అయినా ఓకే. సారీ. ఓకే. మైన్‌క్రాఫ్ట్‌లో అయినా, మొబైల్‌లో అయినా నేను అదే మైన్‌క్రాఫ్ట్‌లో అయినా, పాల్ వరల్డ్ అయినా, ఏ బిల్డింగ్ వరల్డ్ అయినా నేను యావరేజ్ ప్లేయర్‌నే. ఎందుకంటే నేను ఇల్లు కట్టనను. పూర్ గైస్ ఇల్లు. నేను ఇంజినీర్ స్టూడెంట్‌ని కాదు, ఏం కాదు. జస్ట్ ఓకే. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ పెట్టేసి ఓకే. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే బేర్ చేయండి. ఓకే. విండో పెడదాం ఇక్కడ. ఇక్కడ విండో వేడిగా ఉన్నా పర్లేదు నేను పెడతా. ఇటు సైడ్ విండో బదులు ఫ్రంట్ ఎట్టాల్సింది. సర్లే గైస్ సైడ్ ఎట్టేసాం. ఒకటి బ్యాక్ సైడ్ పెడితే బాగుంటుందేమో విండో. సర్లే సైడ్ ఎట్టాం కదా వదిలే. ఓకే. అది అవ్వదంట. ఓకే. పేస్ట్ చేయరా? పేస్ట్ చేయడానికి ఆలోచిస్తావా? ఇక్కడ డబుల్ డోర్ పెడదాం. అండ్ గైస్ జాగ్రత్తగా ఉండండి గైస్. ఎందుకంటే తుఫాన్ అంట గైస్ 3 డేస్. అదే 3 డేస్ అంటున్నారు. నాకేదో తుఫాన్ అంట. చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు. ఏదైనా ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు అంబరెల్లా ఎట్టుకోండి. నేను మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య తుఫాన్ ఏదో ఒక విపత్తు వస్తూనే ఉంది. మన ఇండియా సైడ్, మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ముఖ్యంగా. సర్లే అది వేరే విషయం. ఇప్పుడైతే మనం వుడ్ కొట్టాలి. ఆ కోతిగాడిని అయితే పట్టుకుందాం ఫైర్ ఫాక్స్ కన్నా ముందు. ఎందుకంటే స్టోన్‌కి అయితే స్లాట్ అయితే లేకుండా కత్తిగా చూసుకుంటుంది. కాకపోతే వుడ్‌కి షార్టేజ్ మనం వస్తుంది కదా! ఒరేయ్! చెత్త నా కొడుకులారా ఎందుకురా? అస్సలు అదే ఏం లేదు గైస్ మనోళ్ళు కొట్టేసి స్లోగా తీసుకెళ్తున్నారు. మనుషులు తక్కువ ఉన్నారు కదా గైస్. మళ్ళీ ఎక్కువ చేస్తే ఓవర్ కూడా కలిపి ఏసేస్తారు. ఇప్పుడు ఫుడ్ తినేసారా? చెత్తగలరా? ఓహ్ షిట్! చెత్తగాళ్ళు తినేసారు గైస్. సర్లే. ఇకత్తు డేర్ ఉంది. అది చంపుతింటే దాన్ని చంపుతిన్న అంత సీన్ లేదు. ఎందుకంటే ఇక మనం దాని లెవెల్‌కి రీచ్ అవ్వలేదు. సరే ఫస్ట్ ఓకే. బెడ్ ఎట్టుకెళ్దాం. ఫస్ట్ బెడ్ ఎట్టేసి వచ్చేద్దాం. ఎందుకంటే మనకి స్లీప్ ముఖ్యమే. స్లీప్ ఏస్తే హెల్త్ రికవర్ అవుద్ది. హంగర్ రికవర్ అవుద్దో లేదో నాకు తెలీదు. తెలుసుకుంటాను నెక్స్ట్ టైమ్. అండ్ ఈ బెడ్ రూల్ ఏంటో గాని నాకు అర్థం కాదు. బెడ్ ఖచ్చితంగా ఎక్కాలంటే ఖచ్చితంగా క్లోజ్ ఐడియా ఉండాలంట. ఇదేంటి గ్లిచెసా? నాకే గ్లిచెస్ తగలాలా అస్సలే. ఓకే. ఆహ్, ఏదబ్బా అది? అదే బెడ్ గైస్. వెతుకుతున్నా. మైన్‌క్రాఫ్ట్‌లా కాదు గైస్ ఇందులో. ఓకే. నాకు కరెక్ట్‌గా రావాలి. ఇలా రా రా రా. అది. ఇప్పుడు మనం కట్టాలి. ఎఫ్ ఆళ్ళొచ్చేటప్పటికి 10 50% అయిపోద్దనుకుంటున్నాను గైస్. కొట్టరా నా కొడకా. ఓకే. ఈడు ఏంట్రా తుడిసించాలి రండిరా ఫాస్ట్‌గా రండి. 96% అయిందాక వచ్చింది దొంగది. సర్లే. ఓకే. మనకి బెడ్ కూడా వచ్చేసింది సెట్. ఇంకా మనం బెడ్ గురించి భయపడక్కర్లేదు. ఇంకా జస్ట్ అది చేసుకుందాం. ఇంటి బయట చేసుకుందాం. ఎక్కడ పెట్టుకుందాం అంటే ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఇల్లు ఎంత సింపుల్‌గా ఉంది ఏంటని అడక్కండి. మనకొచ్చినట్టు చేసుకున్నాం. ఇవి ఏటి అయిపోయినాయా? కనీసం అది వస్తదో లేదో చెప్పండ్రా రేయ్! ఇదొస్తే చాలురా. రిపేర్ టేబుల్ కావాలంటే తర్వాత ఏం చేసుకుందాం. స్పీడ్ ఈజ్ ఫస్ట్. ఎన్నొత్తాయి? 2 వస్తాయంట. అంతలోగా మనం కూడా ఏద్దాం. చెయ్య. ఓహ్! హోల్డ్ చేయాలి కదా!
ఓకే. నెక్స్ట్ పని ఎఫ్‌తో ఫస్ట్ ఏం చేయాలంటే షీల్డ్ కిందకొచ్చే వుడ్డే గైస్. వుడ్డే తక్కువ. ఈ కోతిగాడిని ఒక్కసారి పట్టుకుంటే ఇంక నేను తిరిగి చూసుకోక్కర్లేదు. ఈ కోతిగాడు ఎక్కడున్నాడు? అటు సైడ్ ఎక్కువ ఉంటాడు గైస్. అండ్ ఈ ఏరియా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు బ్రో అని అడక్కు. లాస్ట్ టైం అయితే మనం ఆడినప్పుడు ఒక చోట సెట్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ హంగరీ సిక్కు అయిపోయింది. ఫుడ్ లేక నాకే దిక్కు లేదు. మీకు ఫుడ్ ఎలా పెడతానురా? ఆగండ్రా. మీకోసం నేను ట్రై చేస్తానురా. ఆ ఫుడ్ లేక అయితే ఒకటి సిక్ అయిపోయింది. ఇంక మన దాని షెడ్‌కి వెళ్ళిపోయింది అది. ఎక్కువ వర్క్ చేసేది అదే. అదే సిక్ అయిపోయిందంటే అర్థమైపోయింది. మనకు షెడ్‌కి వెళ్ళిపోతున్నాం. ఏదో ఒక పాలని చంపాల్సిందే ఇప్పుడు మనకి ఫుడ్‌కి. వేరే దారి లేదు. అక్కడ ఉన్న వాటర్ ఫాల్ అయినా పర్లేదు. ఆ కోతిగాడిని ఒక్కడిని పట్టుకుంటే చాలు. వాటర్ ఓకే. వచ్చిరా వెనక్కి వచ్చిరా వెనక్కి వచ్చిరా. ఒరే ఎదవ ఇప్పుడే పక్కకి వెళ్ళాలేట్రా. దర 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 వచ్చిరా వచ్చిరా ఫస్ట్ వచ్చారా. నువ్వు రారా. నువ్వు ఒక్కసారి వచ్చేస్తే నాకు ఫార్మింగ్కి నేను భయపడక్కర్లేదు. వచ్చేసాడు. నెక్స్ట్ వాటర్ గడు. ఈడే కదా వాటర్ గడు. దారా వాటర్ గే. నిన్ను పట్టేసుకుంటే నాకు వాటరింగ్ కూడా అయిపోద్ది. నాకు ఫస్ట్ మిమ్మల్ని ఇద్దరిని పట్టుకోవాలిరా. దర దర ఆడిని కొట్టాలి. ఓసారి అబ్బా కొట్టు. ఒరేయ్ రారా 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 రా. ఒరేయ్ రారా. వచ్చిరా 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 నన్ను ఆల్ది ఆల్ది రారా రారా. అబ్బా 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 హెల్త్ లేదు. చచ్చిపోయినా బాగుంటుంది గైస్. ఇప్పుడు చచ్చిపోవడం బెటర్. హంగరీతో మనోడు ఎలాగో చచ్చిపోబోతున్నాడు. ఆ ఫుడ్ లేదు. ఫుడ్ ఐ వాంట్ టు ఫుడ్. మనోడు హంగ్రీ. ఇన్వెంటరీలో ఏమైనా వచ్చాయా? ఫుడ్ ఏదైనా పర్లేదురా. చెత్త వచ్చింది ఇచ్చి. ఇప్పుడు ఫుడ్ కోసం అది వస్తుందో చూద్దాం గైస్. లెవెల్ అప్డేట్ ప్లీజ్ ప్లీజ్ రా. ఏదో ఒకటి రా. ఏది ఇది కాదురా ఇది కాదురా ఇదిరా. ఇది అప్డేట్ రా. ఏం కావాలరా నీకు? స్టోనా? వుడ్డా? వుడ్డే కదా తెచ్చేత్తరాగు. ఒక్క నిమిషం నేను నేను చచ్చిపో. ఇంక నువ్వు చచ్చిపోతావురా. బతకవరా. షెడ్ డెడ్ అయిపోతున్నాడు గైస్. బతికే ఉన్నాడు. వన్ హెల్త్ అలా బతుకున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. బతికే ఉన్నాడు. హంగ్రీ అంటూ స్టేన్ అయిపోయాడు మనోడు. సరే ఇక్కడ చీకట్లో ఏం కనబడి సావట్లేదు. స్లీప్ వేసి వెళ్దాం. అది ఒక మంచి ఆలోచన. బెడ్ కూడా అందుకే కదా పెట్టుకుందాం. కనపడరా చీకట్లు. వీడికేమో హెల్త్ సిక్ అయిన వాళ్ళు దాన్న దారుణం అయిపోయింది నా పరిస్థితి. ఫుడ్ షార్టేజ్ అయితే వచ్చింది గైస్. ఇక్కడేమో బెర్రీస్ లేవు. బెర్రీస్ నాట్ రే. అక్కడ బెర్రీస్ ఉన్నాయి. బెర్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఎఫ్ ఎఫ్ ట్యాబు. తినరా ఫాస్ట్గా తినరా. అద్దుగా. ఇక్కడ బెర్రీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. భయపడక్కలేదు. బెర్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే ట్యాబ్. ఏ పాలుకి ఫుడ్ తక్కువ ఉంది నాకు. ఓకే నైస్. రికవర్ అయిపోయా. అమ్మా రికవరీ అయ్యాం కాబట్టి సరిపోయింది. ఫుడ్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ బెర్రీస్ నా ఆపదలు కాపాడే గైస్. థ్యాంక్ యూ బెర్రీస్. ఈ బెర్రీస్కి కోతిగా నెట్టాలి. ఓకే. ఆడికి సిక్కాడు కాబట్టి ఆడికి కూడా ఫుడ్ పెడేద్దాం. మనం ఫుడ్ కోసం యాక్చువల్లీ బయటికి వెళ్దాం అని చూసాను. నిద్రపోదాం గైస్. కనపడి సావట్లేదు. ఇంట్లోకి వెళ్ళాలి. కంట్రోల్ గురించి నన్ను కమెంట్ చేయకండి గైస్. మనకి కొత్తగా ల్యాప్టాప్ తీసుకున్నాం కదా. ఏం కనపడి సావట్లేదు. అక్కడ ఉంది. ఈ నైట్ అస్సలు కనపడలేదు. సారీ గైస్. ఓకే. అమ్మయ్య. మనోడైతే స్లీప్ వేసేసాడు సక్సెస్ఫుల్గా. ఓకే. మనోడైతే స్లీప్ పోగయ్యా. ఓకే. కింద మీద పడి ఆడాం. ఇప్పుడు ఈ కత్తివిగడు సిక్ అయ్యాడు కదా. వీడికి ఫుడ్ పెట్టాలి. బెడ్ ఎక్కడ పెట్టాడు? అది ఏదిరా ఇది? ఫుడ్ బాక్స్. ఇక్కడ ఫర్నెస్ ఉంది. ఇక్కడ చెస్ట్ ఉంది. మరి ఫుడ్ బాక్స్ ఏది గైస్? ఫుడ్ బాక్స్ పెట్టాను కదా. వాళ్ళు వచ్చాను రా. హంగరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి తినేంట్రా. ఓ సారీ.
ఆడు తినకుండా వెళ్ళిపోయాడు. ఒరేయ్ ఏంట్రా అమోతం దానికి ఎందుకురా? సర్లే మన పని మొదలెడదాం. వుడ్ కొట్టాలి. ఇక్కడ వుడ్ చెట్టు అయితే ఇరిగింది. కోతి ఫస్ట్ బేస్ అప్డేట్ అవుద్దా లేదా చెప్పరా? అవుద్దనండ్రా. చాలురా. అద్దిరా ఇంక నేను చూసుకుంటానురా. నెక్స్ట్ ఎల్లరా నా కొడక చెత్త నా కొడక. నువ్వు వెళ్ళరా. నువ్వు ట్రీస్ కొట్టవు. నువ్వు నువ్వు చెట్లు కొడతావు. ఇది నువ్వు నాకు వుడ్ షార్టేజ్ సెట్ చేస్తావు. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఇంకొక పాలు కావాలి. మన దగ్గర స్పీర్ ఒకటే ఉంది కాబట్టి స్పైర్ ఫాక్స్ కాదు. వాటర్ గన్నే పట్టుకుందాం. వాటర్ గడు వస్తున్నాను రా. వస్తున్నా గైస్. ఓకే. ఈ వాటర్ ఫాక్స్ కానీ లేదంటే ఈ ఏదంటే అదే ఫైర్ ఫాక్స్ కానీ లేదంటే ఈ వాటర్ ఫాల్ ఏదైనా దొరికితే చాలు. ఓకే. ఇది ఓకే మనకి సెట్. అది మనం చూసి భయపడి పారిపోయింది. ఉమ్, దీన్ని ఎలా కొడతాం? దీన్ని కొడతాం. ఏది రారా చెత్తగా నిన్ను ఈరోజు షెడ్కి పంపేస్తా. ఒరే అది అక్కర్లేదు అనుకుంటాను నేను. ఒరే ఏంట్రది రివర్స్ లో పడింది. ఒరే చంపేరా దాన్ని చంపేరా. సారీ రా. రెచ్చ నేను అది ఏమి వచ్చింది కదా అని కొట్టాను గేసి. నా ఏమింగ్ వరస్ట్. సరే గేస్ మనం వెళ్ళిపోతాం. వేస్ట్ స్పేర్ అయిపోయింది. వాటర్ గన్ని కోల్పోయాం. దురదృష్టం కొద్ది వాటర్ గన్ అయితే కోల్పోయాం. సర్లే గైస్. ఓకే. ఇప్పుడైతే మనం బేస్ లో ఒక థింగ్ ఎట్టేసి ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేద్దాం. అదే అదే ఏంటంటే ఇది ఏంటబ్బా అది స్టాచ్యూ కాదు మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటే వీడి సిక్కేడు. వీడికి క్యూర్ చెయ్యాలి. క్యూర్ టేబుల్ ఎట్లా కానీ ఫస్ట్ మనం ఇది ఎలా దీనికి ఏం తక్కువ వస్తుంది? వుడ్ 3 బ్లోక్స్ తక్కువ వస్తున్నాయా? ఒకసారి అక్కడికి వెళ్ళి ఆడు కొడుతున్నాడు. అసలు బెడ్ ఇంత మూల నేను ఎందుకు పెడతాను? నేనేం తిరుమలలో నేటి పక్క పక్కనే అవుతాను. ఓకే. ఓకే. కొంచెం పక్కకి. ఇది కరెక్ట్‌గా రావాలి గైస్. ఆ! ఓకే. కట్టరా. బెడ్ కట్టండిరా. అది పెడేస్తే నెక్స్ట్ మన అది ఎటేత్తే అదే గైస్ ఫామ్ ఎట్టేసి ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఎపిసోడ్ చిన్నదే అయినా మరీ పెద్దది అవ్వాలని నాకు లేదు. ఓకే. ఈ లోపల నుంచి కొడుతున్నావా? ఫాస్ట్‌గా చేద్దాం దా. నైస్. నెక్స్ట్ మనకి ఏం ఇప్పుడు నెక్స్ట్ ఏం పెట్టాలంటే ఫామ్. ఇది ఫామ్. దీనికి ఏం తక్కువ వస్తున్నాయి? బెర్రీస్ సరిపోయాయి. స్టోన్ సరిపోయింది. వుడ్ స్టార్ట్ అయింది. వుడ్ అని చంపేయండిరా. వుడ్ కావాలిరా. వుడ్డే కదా. వీళ్ళ కోసం నాకు సరిపోయింది గేస్. ఇప్పటికే ల్యాప్టాప్ చాలా హీట్ కూడా ఎక్కేసింది. ఇంకా ల్యాప్టాప్ హీట్ ఎక్కి షెడ్కి వెళ్ళిపోద్ది అంటే డెడ్ అయిపోద్ది. అలా అవ్వకూడదంటే ఫస్ట్గా వీడియో పూర్తి చేసేయాలి. కొట్టు చెత్తనా కూడా కొట్టు. కాస్ట్ కొట్టరా కాస్ట్గా. అండ్ వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను ఏం జరిగిందో అంత మ్యాటర్. మీకు అర్థమైంది అనుకున్నాను ఏం జరిగిందో. ఓకే. ఇదేదో ఇంటి చుట్టూ బార్డర్లా ఉంది ఈ ట్రీస్. ఒక్క నిమిషం ఆగండి గైస్. ఓకే. ఓకే గైస్. ఇప్పుడైతే ఫామ్కి అయితే సెట్. ఇంకొంచెం వెనక్కి అండ్ డన్. ఇప్పుడు వీళ్ళకి ఇది పెట్టేస్తే వీళ్ళకి పర్లేదు గైస్. ఇంకొక స్లాట్ ఓపెన్ అవుతే నేను ఆ వాటర్ గన్ పెట్టేస్తాను. ఆ స్పేర్ అయితే వేస్ట్ అయింది. ఎందుకంటే ఎయిమింగ్ నాకు రాదు. మొబైల్ అంటే ఏదోలా మేనేజ్ చేస్తాను కానీ ఈ ల్యాప్టాప్లో నాకు తలకే పొడి గైస్. ఓ ఇది కాదు సారీ.
ఇక అది బి కొట్టాలి అప్డేట్. అప్డేట్. అప్డేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకో పాల్‌నా? పాల్ బెడ్ చేయమంటున్నాడు అండ్ బేస్‌లో ఇంకోటి అట్టమంటున్నాడు. అది కన్నా ఫస్ట్ వాటర్ పాల్. అమ్మ రామ్మ నువ్వు వాటరింగ్ చేస్తావా? ఒరేయ్ నువ్వు కాదురా. తెలుసు. అది నువ్వు ఓకే. వాటరింగ్ చేస్తాడంట గైస్. ఈడు వాటరింగ్ చేస్తాడు. అంతకు మించి ఏం చేయడు. పర్లేదు వాటరింగ్ చేసినా చాలు. ఓకే. వర్క్ చేసే వాళ్ళందరినీ నేనైతే పెట్టాను. వర్క్ చేయలేని వాళ్ళందరినీ నాకు అనవసరం. ఓకే. వీళ్ళకైతే ల్యాగ్ అవుతుంది. ఓకే. నాకు ఇచ్చిన ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అయ్యాయి. ఈ ల్యాప్టాప్ ఊరికే చచ్చిపోతుంది. ఒరేయ్ మీకు ఫుడ్ మీరే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలిరా. ఇక్కడి నుంచి మాకు సంబంధం లేదు. అండ్ నాకేసి ఒక డౌటు. వీళ్ళ మిలిటరీలో వస్తాయా? లేదా మన చెస్ట్‌లో ఉంటేనే వీళ్ళు పీకేస్తారా? ఒకవేళ అదే అనుకుంటా. దారా రేయ్! రేయ్ వాటర్‌గా ఎయ్. నిన్నెందుకెట్టానురా? ఆ! దా ఫాస్ట్‌గా వాటరింగ్ చెయ్యి. ఫాస్ట్‌గా వాటరింగ్ చేస్తేనే నాకు వాటర్ దొరుకుద్ది. వీళ్ళకి ఫుడ్ అయితే సెట్టు. ఇంక వీడియో అయితే ఇంతే గైస్. బేసిక్స్ చేశాను. ఒక ఫార్మాట్ ఈ వీడియో టార్గెట్ ఏంటంటే యాక్చువల్లీ వీడియో మెయిన్ టార్గెట్ ఒక బేస్ సెలెక్ట్ చేసుకోవడం, 3 టైప్స్ పట్టుకోవడం అది అయిపోయింది. కాకపోతే బేస్ సెట్ చేసుకోవడం. తర్వాత రికార్డింగ్ ఎస్కేప్ కొట్టడం వల్ల రికార్డింగ్ అయితే అవ్వలేదు. సారీ గైస్. అండ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అయితే బేర్ చేయండి. నాకు ఆ ఇరిటేషన్ చాలా కోపమొస్తది. ఆ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ విన్నప్పుడల్లా. సర్లే ఇంక మనం ఏం చేయలేం. ఈ ఎపిసోడ్‌లో టార్గెట్ ఏంటంటే యాక్చువల్లీ అనుకున్న టార్గెట్స్ ఎక్స్‌టెండ్ అయ్యాయి. ఈరోజైతే మనకు 3 టైప్స్ పాలు పట్టేసుకున్నాం. బేస్ సెట్ చేసుకున్నాం. వాటికి బెడ్ సెట్ చేసాం. మనకి బెడ్ చేసాం. వాటికి ఫార్మ్ ఫుడ్‌కి సెట్ చేసాం. ఇంక మనకి సంబంధం లేదు. ఇంకేం చూసుకోక్కర్లేదు ఆటిలి గురించి ఫుడ్ గురించి. కాపోతే సిక్ ఈట్లి కోసం హెల్త్ ఎట్టుకోవాలమాట. ఈ పాల్ గేమ్ గురించి కావాలంటే డీటెయిల్‌గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఫుల్ వీడియో అయితే చేయను. ఓకే. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకోండి. కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియో టార్గెట్ 20 లైక్స్ కంప్లీట్ చేసి మనకు 70 సబ్స్ రీచ్ చేయండి. అప్పుడు నేను ఈ ఎపిసోడ్ 2 పెడతాను. ఓకే. వీడియో అంతే గైస్. బాయ్ బాయ్.